భయ్యా భారతీయుడు మూవీ కొద్ది దూరం జరగండి, కొద్ది దూరం జరగండి, కొద్ది దూరం జరగండి. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఐ లవ్ యూ మై ఇండియా, భారతదేశ మాతకి జై, భారత్ మాతకి జై. సెల్యూట్ కొడుతున్నా. ఫస్ట్ ఒకటి భారతీయుడు 2 ఫస్ట్ పార్ట్ అంటే ఒక సెన్సేషన్ సినిమాది, బ్లాక్ బస్టర్. అప్పుడు చిన్నగా ఉన్న సినిమా వచ్చినప్పుడు, ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టు అసలు కనెక్ట్ కాలేదు సినిమా భారతీయుడు 2. ఎందుకంటే సినిమా చూస్తున్నా మాత్రం ఒక డిఫరెంట్ గా తీసిరు. కాకపోతే ఫస్ట్ హాఫ్ అంతా లాగింది, సెకండ్ హాఫ్ ఒక ఫైట్స్ అక్కడక్కడ పెట్టిరు, ఒక సిద్ధార్థని పెట్టిరు, ఒక సిద్ధార్థ సెంటిమెంట్ పెట్టిరు. అంతకుమించింది ఇంకా ఏం లేదు. ఇలా కమల్ హాసన్ ఫైట్స్ ఒకటి ఓకే అంటే చెప్పుకున్నట్టు మనం భారతీయుడు 1 సినిమా ఎంత మనం ఇంట్రెస్ట్ గా చెప్పుకున్నామో అప్పట్లో సెన్సేషన్ బ్లాక్ బస్టర్. ఇప్పుడు చెప్పుకున్నట్టు సినిమా లేదు మేడం. అంటే సినిమా కొద్దిగా ఎక్కడనో తప్పిదం జరిగింది, కొద్దిగా సినిమా మాత్రం కొద్దిగా యావరేజ్ అని చెప్పొచ్చు. ఒక సినిమా కమల్ హాసన్ సినిమా అంటే, శంకర్ సినిమా అంటే ఒక బ్రాండ్ శంకర్ అంటే, అలాంటి శంకర్ గారు ఈ సినిమాకి కోసం ఇంత సక్సెస్ఫుల్ అయితే అనుకున్నాం. ఎందుకు అలా సక్సెస్ఫుల్ అదే మేము పర్సనల్ అవ్వటం. ఎందుకంటే ఎంతో మంది ఆడియన్స్, ఇక్కడ మేము చూసే ఆడియన్స్ కాదు, వరల్డ్ మొత్తం ఇండియా మొత్తం చూస్తారు భారతీయుడు. కాకపోతే ఇంకా బాగా తీసుకుంటే ఇంకా బాగుంటుండే. ఎందుకు అలా తీసినా నాకు అర్థమవుతుంది. సినిమా మాత్రం ఒక ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ పెట్టుకుని తీస్తుంటే, ఆయన కాంపిటీషన్ ఏఆర్ రెహమాన్ అయితే మంచి దుమ్ము దులిపేస్తుండే. అనిరుద్ మ్యూజిక్ మాత్రం అది మాత్రం అన్న ఒకటి, అది మాత్రం బేకార్ అన్నది. అంటే అవినీతిలో ఎట్లా లంచం ఎట్లా తీసుకొని పేదలను ఎట్లా ముంచిరు, అదొకటి ఫైట్స్ అంటే అది బాగుంది. సీన్స్ అంటే ముందు సీన్స్ ఇంకా బాగుండాలి కదా, అదొకటి బాగా పెట్టిండు. ఒక ఫైట్స్ బాగుంది. అంటే మన ఎమోషన్స్ లేవు, చెప్పుకుంటారు ఎమోషన్స్ లేవు, ఒక ఫీలింగ్స్ లేవు. ఆ ఫీలింగ్స్ లేవు. అయితే శంకర్ సినిమా అంటే ఒకే గోడు, ఒక జెంటిల్ మ్యాన్, ఒక అపరిచితుడు. అంటే చూసినా కూడా మనకి ఎలా అనిపిస్తుంది అంటే, అరే మళ్ళా చూడాలబాయ్, మళ్ళా చూడాలబాయ్. అపరిచితుడు 5 సార్లు చూసినా, ఒకే ఒక 4 సార్లు చూసినా. అంటే ఆయన అంటే బాధ అనిపించింది అన్న. ఎందుకంటే శంకర్ అంటే నా ఫేవరెట్, ఆయన బాధ అనిపించింది. ఎనర్జీ ఎలా ఉంది భారతీయుడులో, భారతీయుడు 2లో? కమల్ హాసన్ ఎనర్జీ మాత్రం యాక్సెప్ట్ చెప్పాలి. లాస్ట్ ఫైట్ ఉంటుంది ఇచ్చి పడేసిండు, అది దుమ్ము లేపేసిండు. కాకపోతే ఏంటంటే సినిమా శంకర్ గారు తీసేటప్పుడు కొద్దిగా ఇంకా మంచి తీసి ఇంకా బాగుంటుండే. మాకు కొద్దిగా బాధ అనిపించింది. మళ్ళీ నెక్స్ట్ 3 తీసేటప్పుడు అయినా మంచి తీయండి సార్ మీరు.